రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ రాజు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్. ఈరోజు మనం ఈ జేన్ యొక్క గూమర్ ఫిల్టర్ మరియు ఈ రెండు స్క్రీన్ ఫిల్టర్లు ఫిట్టింగ్ చేయడం జరిగింది, ఇన్స్టాలేషన్. అయితే ఈ గూమర్ అంటే ఏం లేదు, ఇది కూడా మనం ఇదివరకు చెప్పుకున్నట్టు హైడ్రోసైక్లిన్ ఫిల్టర్ ఎట్లా పనిచేస్తుందో అదే హైడ్రోసైక్లిన్ ఫిల్టరే ఇది కూడా. కాకపోతే గూమర్ శాండ్ సపరేటర్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, గూమర్ 3 ఇంచ్ ఫిల్టర్ ద శాండ్ సపరేటర్. ఇదంతా అయితే ఎట్లా వర్క్ చేస్తా అంటే, ఇది ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఇన్లెట్. ఇప్పుడు ఒక దగ్గర 2-3 బోర్లు ఆన్ చేసినాం మేము. అట్లా దేంట్లో వాటర్ ఎట్లున్నదో తెలియదు, అందుకని ఖచ్చితంగా ఈ హైడ్రోసైక్లిన్ ఫిల్టర్ గూమర్ ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఇది ఇన్లెట్, దీని నుంచి వాటర్ వస్తాయి. ఇది కిందికి వెళ్తాయి అన్నమాట వాటర్. దీంట్లో కిందికి వెళ్ళి ఈ శాండ్ ఏదైతే ఉంటుందో అది కింద పడిపోతుంది. ఈ వుడ్ ఉంది కదా కింద, దీంట్లో పడిపోతుంది. దీన్ని మనం ఓపెన్ చేస్తుండాలి. శాండ్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. చూసారా? ఓకే, ఓకే. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఇన్లెట్, ఇది అవుట్లెట్ తీసుకొని దాని నుంచి ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం ఒకటే ఫిల్టర్ పెడతాం. 2 ఫిల్టర్లు కూడా ఒక్కోసారి మన యూజ్ని బట్టి, వాటర్ క్లీనింగ్ని బట్టి, ప్రెషర్ని బట్టి 2 ఫిల్టర్లు కూడా పెట్టాల్సి వస్తుంది. సో వాటర్ అయితే ఫుల్ ఉంది, చాలా అంటే చాలా ఉంది. అందుకని చెప్పేసి 2 ఫిల్టర్లు పెట్టినాం. అదొక ఫిల్టర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ అది పెట్టినాం, ఇక తర్వాత మళ్ళీ ఇది కూడా పెట్టినాం. అయితే దీనికి 2 ఇంచ్ వెంచురీ పెట్టినాం. వెంచురీకి మళ్ళీ దీనికి ఓన్లీ స్క్రీన్ ఫిల్టర్ మాత్రం తీసుకొని వెంచురీ త్రోటల్ వాల్ ఈ విధంగా సెట్ చేసినాం. సేమ్ అదే సిస్టమ్, కానీ 3 ఇంచ్ వాల్ 2 ఇంచ్ వెంచురీ ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఓకే, మీకు వెంచురీ వర్కింగ్ కూడా చూపిస్తాను. ఓకే, త్రోటల్ వాల్ మామూలుగా మనం త్రోటల్ వాల్తోని ఇదివరకు మనం చేసిన వీడియోలలో అయితే త్రోటల్ వాల్తో 1 ఇంచ్ వెంచురీ ఉంటుంది. ఆ 1 ఇంచ్ వెంచురీ అటు సైడ్ పెట్టింది ఉంటుంది. ఈ త్రోటల్ వాల్ ఆపరేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ త్రోటల్ వాల్తో కాకుండా 2 ఇంచ్ వెంచురీ అటు సైడు సెట్టింగ్ కరెక్ట్ కాలేదు. అలాగే ఎట్లాగో మనం 2 ఫిల్టర్లు పెడుతున్నాం కాబట్టి అందుకోసమని ఇటు సైడ్కి తీసుకొని ఇక్కడ 2 ఇంచ్ వెంచురీ పెట్టడం జరిగింది. ఇదివరకు ట్రై చేసాం, అంత సక్సెస్ఫుల్గా రన్నింగ్ అయింది వెంచురీ కూడా. ఇప్పుడు ఏంటంటే సరే, ఇప్పుడు ఇది ఈ 2 ఉన్నాయి, అక్కడ వాల్ ఉంది, ఇక్కడ వాల్ ఉంది, ఈ 2 ఎట్లా ఆపరేట్ చేస్తామంటే, ఫస్ట్ మనం ఫర్టిగేషన్ ఇవ్వాలనుకుంటే ఆ త్రోటల్ వాల్ ఫుల్గా ఆఫ్ చేయాలి. లేదు అనుకుంటే అడిషనల్గా ఇంకో వాల్ కూడా పెట్టచ్చు. కానీ త్రోటల్ వాల్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేయొచ్చు. అది ఆఫ్ చేసిన తర్వాత మనం ఈ వాల్ ఏదైతుందో తేనించే వాల్, ఇదే త్రోటల్ వాల్ లాగా యూజ్ అవుతుంది మనకి. ఇది ఆఫ్ చేస్తుంటే మనకి ఎక్కడైతే వెంచురీ వర్కింగ్ అవుతుందో ఆ దగ్గర దీన్ని స్టాప్ చేసి ఫర్టిగేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాస్టీస్గా త్రోటల్ వాల్ ఓపెన్ చేసి ఈ 3 ఇంచ్ వాల్ కూడా ఓపెన్ చేసేస్తాం. సో ఇది సిస్టమ్. అయితే మనం ఇదివరకు నేనైతే మన పిఆర్వి వాల్ అయితే చూడలేదు. ఇది పిఆర్వి వాల్, ప్రెషర్ రిలీజ్ వాల్. ఇది ఏ విధంగా వర్క్ చేస్తా అంటే, ఒకవేళ మోటార్లు అన్నీ వేసి డ్రిప్ వాల్స్ అన్నీ బంద్ ఉన్నా, లేకపోతే ఏదైనా డస్ట్ జామ్ అయినా, ఏ విధమైన వాటర్ పోకపోయినా కానీ ఈ ప్రెషర్ రిలీజ్ వాల్ ఓపెన్ అవుతుంది. దీన్ని అడ్జస్ట్మెంటింగ్ ఉంటుంది. మనం 3 kg ప్రెషర్కి పెట్టినాం. ఇప్పుడు ఆటోమేటిక్గా 3కి వస్తే ప్రెషర్ పెరిగినట్టు అయితే ఇది ఓపెన్ అయిపోతుంది వాల్ ఇటు సైడు. దీని నుంచి ప్రెషర్ వాటర్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా అది ఓపెన్ అవుతుంది. టెస్ట్ చేసినాం, ఆ వాటర్ బయట ఎక్స్ట్రా అయినా లోపల ఉన్నాయి నట్లు, మళ్ళీ క్యాప్ తీసేసి ఈ నట్టు తీసేసి క్యాప్ వచ్చేస్తుంది సార్. ఆ క్యాప్ అంటే లోపల సెట్టింగ్ మొత్తం లోపల చూసేసుకోవాలి. ఏం లేదు, లోపల ఇట్లా అన్ని 4 సైడ్లు జిమ్ముతుంది. ఓకే, అది ఒక సైడ్ వేయడానికి క్యాప్ ఓకే తీసేస్తే ఈడ 2 నట్లు ఉంటాయి ఓకే మీద. సార్.
ఆ నట్లను అడ్జస్ట్ చేయాలి. లూజ్ చేస్తే తొందరగా ఓపెన్ అవుతుంది. అంటే దానిపైన ఉంటుందా సార్ 3K ఎక్కడ సెట్ ఓపెన్ చేసుకోవాలి? చేసి చూడండి. మార్కింగ్ ఏముండదు, మనం అది మీటర్ చూసుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే దానికి ప్రెషర్ సెట్ చేసేది మార్కింగ్ ఏమైనా ఉంటుందా సార్? మార్కింగ్ ఏముండదు, మనము తిప్పుకుంటా ఈ మీటర్ చూసుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. మనకి ఇప్పుడు 4కి ఫస్ట్ ఓపెన్ అయింది అనుకో, ఓకే, మనం 3కే కావాలి కాబట్టి కొద్దిగా లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని 3కి ఓపెన్ అవుతుందో చూసుకోవాలి. అంటే క్యాప్ ఉత్తేనే ఉందా సార్? ఇది ఈ కింది నట్టు లూజ్ చేస్తే తొందరగా ఓపెన్ అవుతుంది. కింది నట్టు లూజ్ చేస్తే అంటే తక్కువ ప్రెషర్లో ఓపెన్ అవుతుంది తొందరగా. అది టైట్ చేసే కొద్దీ ఎక్కువ ప్రెషర్, టైట్ చేస్తే ఎక్కువ ప్రెషర్. ఓకే, అంటే అది పైకి లేస్తుంది. ఇక ఇది ఇప్పుడు లూజ్ చేస్తే తొందరగా లేస్తుంది కాబట్టి ఇది ఎట్లా ఉంది అరేంజ్మెంట్, ఇది స్ప్రింగ్ అది ఆల్రెడీ అంటే ప్రెషర్ ఎక్కువైనప్పుడు అది పైకి లేచి వాటర్ బయటకు వస్తాయి. ఇది పైకి ఓపెన్ అవుతుంది సార్. అయితే ఇది ఫిక్స్డ్ అన్నట్టు సెంటర్లో. ఓకే. ఈ స్ప్రింగ్ తోటి దీన్ని కిందికి అనగబడుతుంది. మనం లూజ్ చేస్తే ఇది ఎక్కువ అనగబడుతుంది, పైకి వస్తుంది. ఓకే ఓకే సార్. ఈ పిఆర్వి వాళ్ళు నేనైతే ఫస్ట్ టైం చూడడం, మామూలుగా ఆన్లైన్లో చూసినాం, యూట్యూబ్లో చూసినాం, కానీ మన తెలుగు వాళ్ళు అయితే ఎవరు పెట్టలేరు అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇప్పుడు స్టార్ట్ కావచ్చు సార్. అంటే పెట్టడము ప్రాక్టీస్ ఎప్పటి నుంచో ఉండేది, ఇండస్ట్రీలో అయితే ఉంటాయి, కానీ ఈ రేంజ్, ఈ ప్రెషర్ రేంజ్ అయితే మార్కెట్లో దొరుకుతున్నాయి 1.5 to 5.5. ఇది ఇంకోటి ఏంటంటే ఒక 3 సైడ్ వాల్ ఉంటుంది. ఇన్ని వీడియోస్ చేస్తే కానీ 3 సైడ్ వాల్ ఎప్పుడు పెట్టలే. అంటే వాల్ ఉంటుందని మనకు తెలియదు, నాకు తెలీదు, మీకు తెలియదు అంటే లేదా, నాకైతే తెలీదు. నేనైతే ఫస్ట్ టైం ఆ వాల్ కూడా నేను ఫస్ట్ టైమే చూసిన. అది సార్ వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకొచ్చారు, అది ఇన్స్టాలేషన్ చేసినాం మనం. ఓకే, ఇది 3 సైడ్ వాల్ నేను ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసిన. ఓకే, అయితే దీని మీద మార్క్ ఉంది చూడండి, యారో మార్క్. ఇవన్నీ ఇట్లా ఈ సైడ్లు ఉన్నాయి. అంటే వాళ్ళు ఈ యాంగిల్లో ఉంటే ఇటు సైడు అంటే ఇటు నుంచి వాటర్ ఇన్లెట్ ఇది కాబట్టి ఇటు సైడ్ వాటర్ వస్తాయి. ఇట్లా 2 సైడ్ రన్ అవుతున్నాయి ఇప్పుడు వాటర్. ఒకవేళ మనకు ఈ లెఫ్ట్ సైడ్ వద్దు అనుకుంటే నేను స్ట్రేట్ చేస్తే 1 సైడ్ మాత్రం వెళ్తాయి. అదేవిధంగా మళ్ళీ మనం ఒకవేళ అటు సైడే కావాలనుకుంటే ఇటు సైడ్ ఓపెన్ చేస్తే ఈ మార్క్ని బట్టి వాల్ ఆపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటూ గుర్తు పెట్టినాం ఎందుకంటే రాంగ్ అంటే ఇక్కడ ఓపెన్ చేస్తే మొత్తం క్లోజ్ అయిపోతుంది, అంటే వాటర్ ఎటు వెళ్ళవు. సో అందుకని దానికి మార్క్ చేయడం జరిగింది. దానికి ఒక క్లాంప్ లాంటివి ఫిట్ చేస్తే వాల్ అక్కడ తిరగకుండా కూడా ఉంటుంది. ఎవరు దింపినా ఏ 3 సైడ్లోనే తిరుగుతుంది. ఇంకా ఇది ఇంట్లో ఇంకా 4 సైడ్ది ఏమైనా ఉంటుందా సార్? ఇంట్లో 4 సైడ్ది చూడలేదు నేను. ఈ సైడ్ అయితే మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. మొత్తం 2 సైడ్లో పోయే ఆప్షన్, ఎటన్నా ఒక సైడ్ పోయే ఆప్షన్, మొత్తం ముందే ఆప్షన్. ఓకే, దానిపైన మార్కింగ్ ఉన్నట్టు. ఇప్పుడు మనం ప్లాంట్స్ ఈ డ్రిప్ వేసింది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? 18 acres. డ్రిప్ వేసిన మట్టుకు మాత్రమే. ఈ 18 ఎకరాలు కూడా ఒక్కటేసారి ఎట్ ఏ టైంలో మొత్తం డ్రిప్ రన్ అవుతుంది 3 బోర్లతోని. ఆ 3 బోర్లు కూడా మనం ఇదివరకు చూసిన ఫిల్టర్ దగ్గరనే అటాచ్ అయినాయి. దాన్ని ఏంటంటే ఆ పైన గుండు పైన తర్వాత సంపు తవ్వి దాంట్లో వేసి దాని నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంది. అందుకని బోర్లన్నీ ఒక దగ్గర క్లమ్ చేసినాం. దగ్గర బోర్లు కూడా చాలా దూరంలోనే ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర వేసినాం. ఓకే, ఎనీవే అయితే ఇక చాలా రోజుల నుంచి చేసినాం. ఇక మొత్తం మీద అయితే సక్సెస్ఫుల్గా డ్రిప్ అయితే రన్ అవుతుంది.
ఇవ్వండి చెట్లు పెట్టే ముందు లాటరలు డ్రిప్పర్స్ కొట్టి వదిలేస్తాం, కానీ వాటర్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ మార్క్ పైన వేసుకుంటే దాంట్లో పైపు ఖాళీ ఉన్నప్పుడు ఏంటంటే మార్క్ చేసి కొడతాం. తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా దాంట్లో వాటర్ వస్తాయి, సో అది వెయిట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు జరగదు. అందుకని వాటర్ వచ్చినప్పుడు మనకి ఎటైతే కావాలనుకుంటామో ముగ్గు పైన వేస్తే మనకి ఏడైతే మార్క్ ఉందో ఆ మార్క్ పైన వేస్తే అది అలాగే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు నాకు తెలిసి ఖచ్చితంగా ఏ ఫార్మర్ అయినా మీరు ఎవరో తిరిగి చూడండి, అంటే వాళ్ళు ఆన్ చేస్తున్నాం డ్రిప్ పోతుంది కదా అంటే పోతుంది, పోదనట్లేదు. బట్ ఏంటంటే అప్పుడప్పుడు ఏదన్నా తాకో ఈ జంతువులు కానీ ఏదన్నా వచ్చి లాటరల్ కొరికేయడం, ఈ కుక్కలు అవన్నీ లాటరల్ కొరుకుతుంటాయి, అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి తిరిగి చూస్తే ఏదైనా లాటరల్ ప్రాబ్లం ఉన్నా తెలుస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే, నేను మామూలు ఫీల్డ్లో చూసిన ఏదో వాల్స్ ఆన్ చేస్తారు, అది వెళ్ళిపోతుంటుంది, డ్రిప్పర్ అన్నీ అవుతుంది కదా అనుకుంటాం. మధ్యలో ఎక్కడన్నా కట్ అవుతుంది, ఒకవేళ డ్రిప్పర్ రాదు, అలాంటివి ఉంటే చూసుకుంటే బాగుంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే దానివల్ల వేరే ఫార్మర్స్కు షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం. ప్రతి చిన్న ప్రాబ్లంకి ఒక టెక్నీషియన్ వచ్చి ఏ వరకు చేయలేడు అంటే వీళ్ళని బట్టి వాళ్ళు వస్తుండొచ్చు, కానీ టైం పడుతుంది. అంత టైంలో మనం డ్రిప్ నడిపేయకుండా ఏం నడిపేయకుండా అలాగే ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది. సో చిన్న చిన్న పనులు ఏదైనా ఉంటాయి, మామూలుగా చిన్న వర్కులు, లాటర్లు ఊసిపోవడం, డ్రిప్పర్లు ఊసిపోవడం, ఏదైనా మట్టి పడి ఇది రేజర్ ఊసిపోయింది, గ్రూమౌట్ పోయింది, టేకాఫ్ పోయింది, ప్రతి ఒక్కటి మనం నేర్చుకునే జస్ట్ మన వరకు మనం చేసుకోగలిగాడు. ప్రతి ఒక్కదానికి ఎవరో వస్తారో ఏదో చేస్తారంటే టైం పడుతుంది చాలా. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ చెట్లు ఎండిపోతాయి, చెట్లకు వాటర్ ఉండదు కాబట్టి. సాయనా ఏం చేస్తురే? మా ఫీల్డ్ ఇన్ఛార్జ్ సాయన్న, గత కొన్ని రోజుల నుంచి ఆయనతోనే కలిసి పనిచేస్తున్నాం. నేను సాయన్న మొత్తం ఇది అలా ముందలు పడ్డా, అర్థం కాలే, అన్నిట్లో నీళ్ళు వస్తున్నాయిగా. ఏమైంది, ఎందుకంత కష్టపడుతున్నారు? చెప్పు, ఎందుకంత కష్టపడుతున్నా? యూట్యూబ్ రా, వీడియో పెడుతున్నా. ఏం కాదురా, సిగ్గుపడకు. మన పనికి మనకు సిగ్గు ఎందుకురా, ఓన్ పని ఆడి చేసుకుంటాడు. నేను దొంగతనం చేస్తున్నావురా? అంతేందా పనే కదా చేసేది. రబ్బర్లకి ఏమి వచ్చిపోయిందా? దొరికింది, ఒకటేని అన్నీ అయిపోయినాయి. మా యాదన్న ఈ తిన ఏంటంటే పారకాడు, మంచి పారకాడు. ఇక మా మట్టి ఏమైనా పోయింది ఇట్లాంటివి తీయాలంటే యాదన్న తీసేది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్. జై జవాన్.